బటర్ ఫ్రై, పెట్టి పెట్టి బటర్ ఫ్రై, లవ్లీ లవ్లీ బటర్ ఫ్రై. నాన్న నాన్న నా కథ చెప్పవా? నాకు చాలా పనుందమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగుపో. అమ్మ అమ్మ నా కథ చెప్పవా? నాన్న చెప్పమంటే ఏదో పనుందన్నాడు. అవునా, ఏదో పనుందన్నాడు, నాకు తెలుసు. ఎప్పుడు ఇంతే, సీఎం కూడా అంత బిజీగా ఉంటాడు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. మీరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పమంటే కథ చెప్పరు, పాట పాడమంటే పాట పాడరు. అసలు నేను ఏది కావాలన్నా నాకు ఇవ్వరు. నానమ్మ నానమ్మ నాకు నిన్నట్లా కథ చెప్పవా? నా బంగారు తల్లి, నా బుద్ధి కన్నా సరదాగా పెరట్లపై చెప్పుకుందాం. అయ్యో, ఏదో పాచిపోయిన వాసన వస్తుంది. ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పాడేసి రావడానికి వెళ్తున్నా. అంతెందుకు చేసావే? మీకోసమే, దీన్ని బలుస్తారని. సరిపోదు అడుకో రాసి టిఫిన్ బాక్స్. దీని పేరు ప్రభావతి, కోపం చాలా అతి, దీనికి లేదు మతి. ఇదే పెద్ద కోతి, మీకు పగులుతుంది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పాడేసే బదులు ఆ ముసల్దానికి పడితే పోలే. అత్తయ్య అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభావతి పాచిపోయింది, ఎలా తినగలను? పాచిపోయిందని మీకోసం వేడి వేడిగా జీడిపప్పులు వేసి తెమ్మంటావా? పాచిపోయిందట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచి పెట్టింది తిను, మూలన పడుండు. అమ్మా అమ్మా అమ్మా, ఏవండి, ఇంతమందికి చాకరీ చేయలేనండి. అంత గొప్ప చేయవేం చేసావే? ఇంకేం కావాలండి? మీరు పొద్దుననంగా వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసల్దానికి సేవలు చేయలేక చూస్తున్నా. ఏమైంది? ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసల్దైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి, ఇప్పుడు నేనేం చేయాలనే చెప్పు. ఎక్కడికైనా పంపండి. ఆ వయసులో తను ఎక్కడికి వెళ్తుంది? ఆ ముసలం ఇంట్లో వద్దు, ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడో చోట చేర్చండి. ఫోన్ చేయండి. సరే. హలో, సిద్దిపేట వృద్ధాశ్రమమా అండి? ఒక ఆవిడను మీ ఆశ్రమంలో చేర్చుకుంటారా? ఆవిడ మా అమ్మాయి, ఆవిడ మా అమ్మే. అనాథలు మాత్రమే చేర్చుకుంటారా అండి? సరే అండి. ఏమే, అనాథలు మాత్రమే చేర్చుకుంటారంట? అనాథాన్ని చెప్పండి, వేరే ఆశ్రమానికి ఫోన్ చేయండి. సరే. హలో, కరీంనగర్ వృద్ధాశ్రమమా అండి? ఒక ఆవిడను మీ ఆశ్రమంలో చేర్చుకుంటారా? తనకు ఎవరు లేరు, తనొక అనాథ. రేపు రమ్మంటారా అండి? సరే అండి, రేపు రమ్మంటారంట. ఇవాళ వస్తున్నామని చెప్పండి, ఏం చెప్పాలో కూడా చేద్దా. చిచ్చి. నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకెందుకే, వెళ్ళి చదువుకోపో. అమ్మ నువ్వు కాసేపు ఆగు. నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం లేదమ్మా, నానమ్మకి వయసు ఎక్కువైంది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నాము. అందుకే ఆశ్రమంకి ఫోన్ చేసి చేర్పిద్దామని చూస్తున్నాం. అవునా, అయితే ఆ నంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలి వాళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడే చేర్పిస్తాను. చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసల్లాని గారాబం వల్ల ఇదిలా తయారవుతుంది. అమ్మ నిన్ను కాసేపు ఆగమన్నానా? పొద్దున పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకు పెట్టావు కదా, అదేదో నువ్వు తినొచ్చు కదా.
లేక నాన్నకు పెట్టచ్చు కదమ్మా, లేకపోతే నాకైనా ఇవ్వచ్చు కదా. ఎందుకని నీకు నానమ్మ మీద అంత కోపం? అయినా నాన్న నీ తెలివేమైంది? చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నానమ్మ కూడా నిన్ను అలానే చూసుకొని ఉంటుంది కదా. నానమ్మ వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి నాన్న? నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరూ ఆడుకోరు, నాతో ఎవ్వరు కథలు చెప్పరు, పాటలు పాడరు, ఆటలు ఆడరు. నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి నాన్న? నానమ్మతో పాటు నన్ను కూడా పంపించండి, అప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద మాటలు అని మా మనసులు బాధ పెట్టకు తల్లి. మరి నానమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు మేము తెలుసుకున్నాము, క్షమించు. నన్ను కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి.